ఈ వారం ఈజీ చట్నీస్ ఆకుకూర సిరీస్లో చుక్కకూర పచ్చడి షేర్ చేస్తాను మీకు. దీనికి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర కట్టలు 2, పసుపు, చింతపండు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ, నూనె. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, కొంచెం ఇంగువ, 4 ఎండుమిర్చి ముక్క. ఈ పోపు వేగిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెక్కలు వేసాను ఆ నూనెలో. ఈ వెల్లుల్లి రెబ్బలు వేగిపోయాయి. ఇది కూడా నేను వేరే తీసి పెట్టుకుంటున్నాను. చుక్కకూర చిన్న పులుపు ఉంటుందండి, కాబట్టి ఉట్టి రుచి కోసమే ఒక రెక్క చింతపండు రెక్క 1/2 స్పూనే వేస్తున్నానండి. ఇది వేగాక దగ్గర పడిపోతే గమ్మున ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, చూసుకుని వేసుకుందాం. చిటికెడు పసుపు, ఉప్పు పసుపు వేసేసుకున్నాం కదండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిపోతుంది. ఇది ఇలా కాడ నొక్కి చూడండి, మెత్తబడితే ఇది వేగిపోయినట్లే. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి. బౌల్లోకి తీసుకున్నాను. ఇది చల్లారనిద్దాం దీన్ని. ఇది చల్లారిపోయిందండి. ఇంకా మిక్సీలో వేసుకుందాం. ముందు ఇందాక వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఫస్ట్ గ్రైండ్ వేసుకుని, తర్వాత ఈ చుక్కకూరని కూడా అందులో యాడ్ చేశాను. వేగిన ఈ ఉల్లిపాయని ఒక్కసారి మెదిపి వేస్తానండి. గ్రైండ్ అవ్వకుండాను లేదా పచ్చిది వేసుకోకుండాను కాకుండా వేయించిన దాన్ని ఒకసారి నలిపినట్టు చేయండి. ఒక 10 నిమిషాలు మగ్గితే ఆ వెల్లుల్లి దానికి టేస్ట్ వస్తుంది, పడుతుంది. అప్పుడు బాగుంటుందండి. అది చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయిందండి. బాగుంది, పులుపు తెలుస్తుంది. ఇంచుమించు గోంగూర పచ్చడి టేస్ట్ ఉంది. ఇది అన్నంలో ఉల్లిపాయ ముక్కలు నంచుకు తినండి, బాగుంటుంది. మళ్ళీ వారం ఇంకో పచ్చడితో మీ ముందుకు వస్తాను.